జవజీవాలతో కళకళలాడుతూ ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలాగా పనిచేయాల్సిన మన కాలేయానికి ఇవాళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల జబ్బులు పెనుశాపాలుగా మారుతున్నాయి. పొగ, మద్యం వంటి అలవాట్లు, గాడి తప్పిన తిండి తీరు మూలంగా కూడా కాలేయం ఆరోగ్యం దెబ్బతినిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్లు తీవ్రమై కాలేయం పూర్తిగా నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది. లివర్ సిరోసిస్ అలాంటిదే. దీని బారిన పడ్డప్పుడు కాలేయంలోని కణజాలం క్రమంగా సిమెంట్ ముద్దలాగా గిడసబారిపోతూ ఉంటుంది. ప్రాణాంతకంగా పరిణమించే లివర్ సిరోసిస్ జబ్బు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన శరీరంలో అతిపెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. మనం తిన్న ఆహారాలను జీర్ణం చేయటానికి తోడ్పడే ఎంజైములను విడుదల చేయటం మొదలుకొని శరీరంలో రకరకాలుగా పేరుకుపోయే విష రసాయనాలను తొలగించటం వరకు ఎన్నో రకాల పనుల్ని మన కాలేయం నిరంతరాయంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఎప్పుడూ రసాయనాల నిర్వహణలో ముడిపడి ఉండే కాలేయానికి పని ఒత్తిడితో పాటు సమస్యలు కూడా ఎక్కువే. అయితే చాలా సందర్భాల్లో కాలేయం తనకు వచ్చే అనేక సమస్యలను తనంతట తానే నయం చేసుకోగలదు. కానీ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లను ఏళ్ల కొద్దీ నిర్లక్ష్యం చేసినప్పుడు, పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలకు బానిసలుగా మారినప్పుడు కాలేయం క్రమంగా నిర్వీర్యమైపోతూ వస్తుంది. లివర్ సిరోసిస్ కూడా అలాంటిదే. సిరోసిస్ బారిన పడ్డప్పుడు కాలేయంలోని కణజాలం క్రమంగా గట్టిపడిపోతూ చివరికి సిమెంటు ముద్దలాగా మారిపోతుంది. లివర్ సిరోసిస్ అనేది దీర్ఘకాలిక సమస్య. దీర్ఘకాలికంగా లివర్కి హాని జరగటం, లివర్కి దెబ్బతింటం ద్వారా లివర్ సైజ్ అనేది తగ్గటం, అలాగే లివర్ గట్టిపడటం, వీటి వల్ల లివర్ పనితీరు తగ్గి ప్రాణాంతకమయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. లివర్ సిరోసిస్ కారణాలు మొదటిగా మద్యపానం, రెండో కారణం వచ్చి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఇప్పుడు దాని పేరు మార్చి మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియోటోటిక్ లివర్ డిసీజ్ అంటున్నారు. అలాగే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉన్న వాళ్ళకు కూడా లివర్ సిరోసిస్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే మధుమేహం ఉన్నవాళ్ళు, అలాగే ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటారు. అంటే మన రోగ నిరోధక శక్తి మన అవయవాల మీద ప్రభావం చూపించి లివర్ని ఎఫెక్ట్ చేయటం, దాన్ని ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటారు. అలాగే జన్యుపరమైన లివర్ ప్రాబ్లమ్స్ లైక్ విల్సన్స్ డిసీజ్, హెమోక్రోమటోసిస్ అంటారు. దీర్ఘకాలికంగా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉంటాం, వాటి వల్ల లివర్లో ప్రెషర్స్ పెరిగి లివర్ సిరోసిస్ రావటం ప్రధానమైన కారణాలు. లివర్ సిరోసిస్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత అది మళ్ళీ ఆరోగ్య స్థితికి, నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉండదు. మనం ఏ స్టేజ్ ఆఫ్ సిరోసిస్లో మనం పేషెంట్కి డయాగ్నోస్ చేసామనేది చాలా ఇంపార్టెంట్. లివర్ సిరోసిస్ ఉండటం వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. అలాగే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ద్వారా వచ్చే సిరోసిస్లో ఇంకా క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. సో వాళ్ళు అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ స్కాన్స్ అనేవి చేయించుకోవాలి. కాలేయానికి సిరోసిస్ జబ్బు సోకినప్పుడు మొదటి దశలో నీరసం, నిస్త్రాణ, ఆకలి తగ్గిపోవటం, జీర్ణశక్తి మందగించటం, క్రమంగా బరువు తగ్గిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సిరోసిస్ తీవ్రత పెరుగుతున్న కొద్దీ ముక్కు నుంచి తరచూ రక్తస్రావం జరగటం, కాళ్ల వాపులు, కడుపులోకి నీరు చేరటం వంటి సమస్యలు కనిపిస్తాయి. సిరోసిస్ తీవ్రమవుతున్న కొద్దీ పరిస్థితులు ప్రాణాంతకంగా మారుతూ ఉంటాయి. ఒక్కోసారి పేషెంట్ కోమాలోకి కూడా వెళుతూ ఉంటారు. కాలేయానికి క్యాన్సర్ సోకే అవకాశాలు కూడా ఉంటాయి. లివర్ సిరోసిస్ను తొలి దశలోనే గుర్తించినట్లయితే పరిస్థితి కాలేయం మార్పిడి వరకు వెళ్లకుండా సిరోసిస్ను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా లివర్ సిరోసిస్ లో దశలు ఉంటాయి. కాంపెన్సేటెడ్ సిరోసిస్, డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ అంటారు. కాంపెన్సేటెడ్ సిరోసిస్ ఉన్న వాళ్ళల్లో ప్రధానంగా సిమ్టమ్స్ కనిపించకపోవచ్చు. కనిపించే కొద్దిపాటి సిమ్టమ్స్లో అలసట ఒకటి, నిద్ర పట్టకపోవటం, ఆకలి అనిపించకపోవటం, అకారణంగా బరువు తగ్గటం, ఇలాంటివి ప్రారంభ దశలో కనపడుతూ ఉంటాయి. అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే డీకాంపెన్సేటెడ్ సిరోసిస్లో కామర్లు రావటం, అలాగే అన్నవాహికలో నరాలు ఉబ్బి చిట్లి బ్లీడింగ్ అవ్వటం, పొట్టలో నీరు చేరటం, ఎసైటిస్ అంటారు. అలాగే కాళ్ళల్లో వాపు రావటం, గందరగోళంగా మతిమరుపుతోటి ఉండటం, ఇవి ప్రధానమైన సిమ్టమ్స్. లివర్ సిరోసిస్ని డయాగ్నోస్ చేయడానికి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్,
మరియు ఇమేజింగ్ టెస్ట్లు ఉంటాయి. ఇమేజింగ్లో మెయిన్గా లివర్ అల్ట్రాసౌండ్, అవసరమైనప్పుడు సిటీ అబ్డామిన్ అండ్ ఎంఆర్ఐ అబ్డామిన్ అవసరం పడుతుంది. ఎండోస్కోపీ అనేది సిరోసిస్ డయాగ్నోస్ అయిన తర్వాత కంపల్సరీ చేయించుకోవాలి. తద్వారా లోపల అన్నవాహికలో నరాలు ఉబ్బినయ్యా లేదా, అవి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది నిర్ధారించాలి. బ్లీడింగ్ రిస్క్ ఎక్కువగా ఉంటే దానికి బ్యాండింగ్ అనే ప్రొసీజర్ చేస్తాం. బ్లీడింగ్ రిస్క్ తక్కువగా ఉంటే దానికి టాబ్లెట్స్ పెట్టి బ్లీడింగ్ ఫర్దర్గా ఎపిసోడ్స్ రాకుండా ఆపుతాం. అలాగే ఫైబ్రోస్కాన్, ఇది ఒక ప్రత్యేకమైన పరికరం. దీని ద్వారా మనం లివర్ గట్టిదనాన్ని పరీక్ష చేయొచ్చు. ట్రాన్స్డ్యూసర్ని లివర్లోకి వేగంగా వేవ్స్ పంపిస్తాం. తద్వారా వేవ్స్ యొక్క వేగాన్ని బట్టి లివర్ ఎంత గట్టిపడింది అనేది నిర్ధారిస్తారు. లివర్ సిరోసిస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మెయిన్గా దశ బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. మొదటిగా కాంపెన్సేటెడ్ సిరోసిస్లో రిస్క్ ఫ్యాక్టర్ తగ్గించడం అనేది మా ప్రైమరీ ట్రీట్మెంట్ ఆప్షన్. అండ్ డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ వచ్చినప్పుడు పేషెంట్ తాలూకు సిమ్టమ్స్ బట్టి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తూనే వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వైపుగా కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉంటాం. ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పూర్తిగా లివర్ సిరోసిస్ని నయం చేయగలిగే ఏకైక ట్రీట్మెంట్. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అంటే దెబ్బతిన్న లివర్ని నార్మల్ లివర్తో భర్తీ చేస్తారు. అంటే అది ఫ్యామిలీ డోనార్ ద్వారా వచ్చిన లివర్ అవ్వచ్చు, లేకపోతే జీవన్ దాన్ అంటారు. జీవన్ దాన్ ద్వారా చనిపోయిన వాళ్ళు ఆర్గాన్ ఇవ్వటానికి విల్లింగ్గా ఉంటే వాళ్ళ లివర్ని పేషెంట్కి భర్తీ చేస్తారు. ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ సర్జరీ టెక్నిక్స్, ఇమ్యునోసప్రెషన్స్ అడ్వాన్స్మెంట్స్ వల్ల సక్సెస్ రేట్ చాలా మెరుగుపడింది. ఇప్పుడు 1 year సక్సెస్ రేట్ వచ్చి అరౌండ్ అబోవ్ 90 to 95% ఉంది. అండ్ 5 year సర్వైవల్ రేట్ అరౌండ్ 65 to 88% వరకు ఉంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ నానుడి కాలేయ క్యాన్సర్ విషయంలో 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. కాలేయాన్ని కాపాడుకునేందుకు జీవనశైలి అలవాట్ల విషయంలో ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యాన్ని మితంగా తీసుకోవటం లేదంటే పూర్తిగా మానుకోవటం చాలా ఉత్తమం. కాలేయం ఆరోగ్యానికి భద్రతనిచ్చే హెపటైటిస్ బి టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. మందుల చీటీ లేకుండా సొంతంగా మందుల్ని కొనుగోలు చేసి వాడకూడదు. ముఖ్యంగా హెర్బల్ మందుల వాడకంలో డాక్టర్ సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. రక్త మార్పిడి విషయంలో సురక్షితమైన జాగ్రత్తల్ని పాటించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మన కాలేయాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు.